పర్యటనలు వాడుకుంటారేమో మేబీ. అంతకు మించి ఏం లేదు. ఇంతకు ముందు కూడా చాలా సార్లు తిరిగారు, నడిచింది. కానీ మొత్తానికి ఆ రోజు సాక్షి రాసినట్టయితే రిక్తహస్తాలతోనే తిరిగి వచ్చారు బాబు గారు అనేది. కానీ ఆ పరిణామం చాలా బాధించింది ఆయన్ని. అదే టైంలో దీనికి అంతటికే కారణం జగనే అని చెప్పడం, సింగపూర్ పేరుతో కూడా కొత్త రాజకీయం తెరతీశారు. బేసిక్ పబ్లిక్ ఎంతవరకు ఫీల్ అవుతారనేది లెక్క. వాళ్ళు ఇప్పుడు ప్రతి దాంట్లోనూ చెప్తుంటారు. సింగపూర్ టౌన్షిప్ విషయంలో పబ్లిక్ ఎవరో కూడా పాజిటివ్గా ఫీల్ అవ్వలేదండి. అది ఫీల్ అయ్యి ఉంటే బాబు సర్కార్కి అట్లా దారుణంగా ఆ నియోజకవర్గంలోనే ఓటమి వచ్చేది కాదు. బేసిక్గా సింగపూర్ అనేటటువంటిది ఏదో జరుగుతుంది. ఇంతకుముందు కూడా సింగపూర్ అంటే ఏదో గొప్ప అన్నప్పుడు అప్పుడే విపక్షాలు మాట్లాడేసినాయి. కేసీఆర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏముందా అదో గొడవ కంట్రీ, అది వచ్చేదో పీకుతుంది అని చెప్పడం ఏంటి. జస్ట్ అక్కడ నేను చెప్పినట్టు సివిక్ సెన్స్ ఉంటుంది, బాగుంటుంది. రోడ్ల మీద ఇవ్వకుండా ఉంటారు, చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేరు, ఓన్లీ డస్ట్బిన్లోనే వేస్తారు. అట్లాగే మీరు ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ అది తప్పించి సింగపూర్ అంతకు మించిన అద్భుతం ఏం కాదు. అలాగే నిజాయితీగా ఉంటారు పబ్లిక్. అంతే అంతే, వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలేమో చాలా ఆ విషయంలో అయితే మాత్రం. రైట్ సార్, లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఒక రకంగా వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి పేరు తెర మీదకి వచ్చిన తర్వాత దాంతో ఒక రాజకీయం చేద్దామని రివర్స్లో దెబ్బ తగిలిందా కూటమి ప్రభుత్వం, లేదంటే తెలుగుదేశం పార్టీకి? ఇందులో కూటమి ప్రభుత్వం అనడానికి లేదేమో, టీడీపీకి ఒక రకంగా ఆ వెంకటేష్ నాయుడు ఫోటోలు ముందు జగన్తో వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు తర్వాత వీళ్ళు రిలీజ్ చేయడం, ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు అలర్ట్ అయ్యి మీరు మంత్రులు వీళ్ళందరికీ కూడా ఎవరు పడితే